ప్రక్షాళనకు వేలాయే 2 వారాల్లో రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ. సర్కార్ ఏర్పడి 2.5 ఏళ్లు అవుతుండడంతో నిర్ణయం. కొందరి తీరుపై అధిష్టానం అసంతృప్తి. 2 మంత్రులను తప్పించి కొత్త వారికి ఛాన్స్. అవకాశం ఉన్న మేరకు మరొకరికి పదవి. జూన్ 2 నాటికల్లా 3 కొత్త మంత్రులు. కీలక శాఖల్లో మార్పులు ఖాయం. వివిధ కోటాల కింద క్యాబినెట్ బెర్త్ కోసం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల ప్రయత్నాలు. కోమటిరెడ్డి సోదరులో ఎవరికో ఒకరికే ఛాన్స్. కేరళ తమిళనాడులో కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాక తెలంగాణపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులపైన నిర్ణయం. రాష్ట్రంలో మంత్రివర్గ ప్రక్షాళనకు రంగం సిద్ధమవుతుంది. ప్రభుత్వం ఏర్పాటై 2.5 ఏళ్లు పూర్తవుతుండడంతో పలువురు మంత్రుల పనితీరుపై అసంతృప్తి. హామీ పొందిన వారికి అవకాశం కల్పించడం లక్ష్యంగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలిసింది. ముఖ్యంగా 2 మంత్రులకు ఉద్వాసన పలికి కొత్త వారికి అవకాశం ఇస్తారని, నిబంధనల మేరకు అవకాశం ఉన్న మరో మంత్రి పదవిని భర్తీ చేస్తారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. 2 వారాల్లో ఈ వ్యవహారం ఓ కొలిక్కి రావచ్చని జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం నాటికి 3 కొత్త మంత్రులు కొలువుదీరే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన కేరళ తమిళనాడు రాష్ట్రాల్లో వచ్చే ఫలితాలు, ప్రభుత్వాల ఏర్పాటు అంశాలపై కాంగ్రెస్ అధిష్టానం తీరిక లేకుండా ఉన్న నేపథ్యంలో ఆ పని పూర్తవగానే తెలంగాణపై దృష్టి సారించినట్టు పేర్కొన్నారు. చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్న టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు, ఇతర కమిటీల నియామకంపైన అధిష్టానం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నాయి. ఇప్పుడు ఈ 5 రాష్ట్రాలలో కాంగ్రెస్ ఎక్కడ వచ్చేటట్టున్నది, ఎక్కడ కూడా వచ్చే పెద్ద పరిస్థితే కనబడతలేదు 5 రాష్ట్రాల్లో. ఇక మరి 5 రాష్ట్రాల కోసం ఆగడం ఎందుకు? ఇప్పుడు కేరళలో అక్కడి లోకల్ ప్రభుత్వాలే వచ్చేటట్టున్నాయి. తమిళనాడులో ఛాన్సే లేదు, అస్సాంలో ఛాన్సే లేదు, పుదుచ్చేరిలో ఛాన్సే లేదు, బెంగాల్లో అసలే ఛాన్స్ లేదు. బెంగాల్లో బీజేపీకి తృణమూల్ కాంగ్రెస్కు మధ్య పోటీ ఉన్నది. ఇక పుదుచ్చేరి ఒక్క దగ్గర అటు ఇటు కొట్టుమిట్టాడుతాను. ఎక్కడ ఛాన్స్ ఉన్నది, ఎక్కడ ఛాన్స్ లేదు కాంగ్రెస్కు. ఇక ఇక్కడ అసంతృప్తి ఉన్నది మంత్రుల పనితీరుపై. అంటే ముఖ్యమంత్రి గారి మీదనే అసంతృప్తి ఉన్నాయి కదా ప్రజలకు. ముఖ్యమంత్రి పనితీరు మీదనే ప్రజలకు అసంతృప్తి ఉన్నది. అసంటప్పుడు ముఖ్యమంత్రి గారిని చేంజ్ చేస్తే అయిపోతుంది కదా. ముఖ్యమంత్రి గారిని చేంజ్ చేస్తే పూర్తి స్థాయి అసంతృప్తిని మీరు ప్రక్షాళన చేసినట్టు. ముఖ్యమంత్రి ఏమో అదే పీఠ మీద కూర్చోబెడతారట. ఎందుకంటే సంచులు మూసుకపోట్లో ఫస్ట్ ర్యాంకు కాబట్టి ముఖ్యమంత్రిని నానబెట్టి కేబినెట్ను ప్రక్షాళన చేస్తారట. ఇప్పుడు కేబినెట్ ప్రక్షాళన అంటే కేబినెట్లో స్థానం పొందిన కాంచెల్లి కొంతమంది మంత్రుల తీరు కొంత వివాదంగా మారుతున్నది. ఒకటి వెంకటరెడ్డి గారి ప్రవర్తన వివాదంగా మారుతున్నది. పొన్నం ప్రభాకర్ గారి తీరు వివాదంగా మారుతున్నది. ఇక సురేఖ గారి తీరు అయితే ఏకంగా రేవంత్ రెడ్డి గారిని వాళ్ళ కూతురు ఇష్టానుసారంగా మాట్లాడిన పరిస్థితి ఉన్నది. ఇక ఈ 3 మంత్రులలో మరి ఎవరి పోస్టులు ఎగిరిపోతాయి, ఎవరు ఉద్వాసనకు గురవుతారు తెలియదు. ఇక ఆశావాహులు అంటే అందరూ నోరు తెరుచుకొనే ఉన్నారు. ఇందులో ముఖ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరిస్థితి. ఆయన మంత్రి పదవి కోసం గీసులాట అంతా ఇంత కాదుగా, అంతా ఇంత కాదు. అవసరమైతే పార్టీ మారిపోవాలి మంత్రి పదవి ఇవ్వకపోతే అన్నంత లొలి చేసిండు. ఆయన సవాలు పెట్టుకోవడం, రేవంత్ రెడ్డి గారిని దూషించడం, రేవంత్ రెడ్డి గారిని తిట్టడం, మనకు పనికిమాలిన ముఖ్యమంత్రి ఉన్నాడు అని అనడం, ఇవన్నీ 2.5 సంవత్సరాలుగా తీవ్రమైన అసంతృప్తిని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు వెళ్ళగక్కింది. మరి 15 రోజుల క్రితం ఏమైందో ఏందో తెలియదు కానీ ఒక్కసారిగా సైలెంట్ అయ్యింది. ఇక మొన్న ఏదో సభకు వచ్చిన సందర్భంలో ఏంది రాజగోపాల్ రెడ్డి గారు మీ పరిస్థితి అంటే నాకు అధిష్టానం నుండి గట్టి హామీ వచ్చింది అంటాను. ఇప్పుడు ఆయనకేం కావాలట? హోంమంత్రి కావాలట. హోంమంత్రి ఆయనకు కావాలట. ఇక ఇటు పోతే కడియం శ్రీహరి, ఈయన పాపము ఇప్పటికీ 4 పార్టీలు మారింది. ఏ ప్రభుత్వం ఉన్నా మరి ఆయన అదృష్టం ఏందో మంత్రి పదవి వరించేది. సీనియర్ అని తెలుగుదేశంలో ఉన్నప్పుడు మంత్రి అయిండు, బీఆర్ఎస్ వచ్చినాక మంత్రి అయిండు, మళ్ళీ మంత్రి పదవి కోసం బిడ్డకు ఎంపీ సీటు కోసం మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చిండు.
ఇప్పుడు ఆయన ఏం ఆశలు పెట్టుకున్నాడు, ఆ విద్యాశాఖ మంత్రి నాకు ఇస్తే అయిపోతుంది, ఎందుకంటే అలవాటు పడ్డ ప్రాణం, బాగా అలవాటైన శాఖ, ఇక ఇదే లాస్ట్ ఛాన్సు అనేది ఆయనకున్నది. కాబట్టి ఇప్పుడు మంత్రివర్గంలో రెండే ఉన్నాయి, విద్యాశాఖ, హోంశాఖ, మున్సిపల్ శాఖ ఇలాంటివి ఉన్నాయి. కానీ మున్సిపల్ శాఖ ఉన్నప్పటికీ అది ముఖ్యమంత్రి గారి దగ్గరే పెట్టుకుంటాడు. ప్రధానంగా రెండే ఉన్నాయి, హోంశాఖ, విద్యాశాఖ. ఈ విద్యాశాఖ కడియం శ్రీగారికి వస్తుందని ఆయన ఆశపడతాను. ఈ కాంగ్రెస్లో మొదటి నుండి ఉన్న వాళ్ళు ఏమంటారు, వలస కాంగ్రెస్ నాయకులకు ఎట్లా మంత్రి పదవులు ఇస్తారు అనేది వాళ్ళకొక మంటున్నది. మరి ఇన్ని సిచ్యువేషన్స్ మధ్య కాంగ్రెస్ అధిష్టానం ఎవరిని తీసేసి ఎవరికి మంత్రి పదవులు ఇస్తుంది అనేది కూడా కొంత గందరగోళమైన వాతావరణమే ఉన్నది. ఒకవేళ ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులను మంత్రి పదవుల నుండి తొలగిస్తే కనుక రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీకి అది అతిపెద్ద తలభారంగానే ఉంటుంది. ఇప్పుడు సురేఖ గారు గతంలో బీఆర్ఎస్కు పోయి మళ్ళీ కాంగ్రెస్కే వచ్చిండు, వేరే పార్టీకి పోలే. లోకల్లో సురేఖ గారికి గట్టి పట్టు ఉంటుంది. కానీ ఇటు రేవంత్ రెడ్డి గారికి ఇటు సురేఖ గారి కుటుంబానికి పొసుగు తెలియదు. వాళ్ళ కూతురు అయితే రేవంత్ అనే మాట మించెల్లి దిగలే, అంటే ఏకవచనంతో రేవంత్ రెడ్డి గారిని సంబోధించింది. రేవంత్ 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 అని సంబోధించింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతోటి ఏమాత్రం సంబంధం లేని కడియం శ్రీగారికి మంత్రి పదవి ఇస్తే కనుక జిల్లాలో కొట్లాడ పెట్టినట్టే, కొత్త కొట్లాడ పెట్టినట్టే, ఓ పామ్ మింగీసలం తయారు చేసి ఓ రూమ్లో దొలినట్టే. ఏది కడియం శ్రీగారికి మంత్రి పదవి ఇస్తే సురేఖతోటి. కాబట్టి మరి ఇప్పుడు నిప్పుతోటి తలగొక్కునే ప్రయత్నం చేస్తారా, లేకపోతే ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులకే మంత్రి పదవులు ఇచ్చి ఉన్న క్యాబినెట్ని అట్లనే కొనసాగిస్తారా అనేది చూడాలి. ఇది ఒక ఊహాజనితమైన వార్తే. ఇది నిజానికి 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగినప్పటికీ 4వ తారీఖు ఫలితాలు ఉన్నప్పటికీ ఈ 5 రాష్ట్రాల ఎన్నికలతోటి కాంగ్రెస్కు పెద్ద పనేం లేదనేది నా అభిప్రాయం. ఎందుకంటే 5 రాష్ట్రాల్లో ఎక్కడ కూడా మెజార్టీ స్థానాలు కాంగ్రెస్కు వచ్చే అవకాశమే లేదు. ఇక పుదుచ్చేరిలో అసలు లేదు, అస్సాంలో అంతో ఇంతో ఉన్నట్టున్నది. కాకపోతే ఇక ఆశే రాజకీయాల్లో ఏం జరుగుతుందని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదంతది ఒక ఊహాజనితమైన వార్త. పొన్నం ప్రభాకర్ గారిని మంత్రివర్గం నుండి తొలగించిన పెద్ద కంపే, సురేఖ గారిని మంత్రి పదవి నుండి తొలగించిన కంపే, కోమటిరెడ్డి గారిని తొలగించి తమ్మునికిస్తే అన్నెందుకు ఊకుంటాడు, అది పెద్ద తలభారమే. కాబట్టి ఏం చేస్తారో చూడాలి మరి.